ఇదో ట్రెజర్ హంట్లా ఉంది. కాని కొంచెం తేడాగా. ఏదో రహస్యనిధి, దానికి కొన్ని దుష్టశక్తులు కాపాడుతున్నాయి. వాటిని పిశాచబంధనం లాంటి పూజల్తో ఆవాహన చేశారట. మన హీరోకి దెయ్యాలంటే అస్సలు నమ్మకం లేదు. వాటి సంగతి చూద్దామని వెళ్తాడు. అయితే ఓ అత్యాశపరుడు ధనపిశాచి అనే ఓ పవర్ఫుల్ ఆత్మను నిద్రలేపడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక హీరో బహుశా జటాధార అనే శక్తి హెల్ప్తో ఆ దుష్టశక్తితో ఎలా పోరాడతాడు అన్నదే కీలకమనిపిస్తోంది. పురాణం, జానపదం కలపడం బాగుంది. ఇక యాక్టర్స్ విషయానికొస్తే అబ్బో, సుధీర్ బాబు లుక్ అదిరింది. భలే రగ్గడ్గా, చాలా ఇంటెన్స్గా ఉన్నాడు. దెయ్యాల్ని వేటాడే పాత్రకు కరెక్ట్గా సెట్ అయ్యాడు. ముఖ్యంగా ఆ ట్రైలర్ చివర్లో రక్తం తాగే సీనుంది చూడండి, గూస్ బంప్స్ అంతే. సోనాక్షి సిన్హా విలన్గా చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది. అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోద్కర్ కూడా ముఖ్యమైన పాత్రల్లో ఉన్నారు. ఫైనల్గా టెక్నికల్ అంశాలు. డైరెక్టర్స్ పురాణాన్ని, హారర్ని బాగా బ్లెండ్ చేసినట్టున్నారు. సమీర్ కళ్యాణి విజువల్స్ బాగున్నాయి, మూడ్ని క్రియేట్ చేస్తున్నాయి. రాజీవ్ రాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆ టెన్షన్ని, థ్రిల్ని బాగా పెంచింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. నవంబర్ 7న రిలీజ్ అంటున్నారు కదా. ఈ ట్రైలర్తో సినిమాపై ఇంట్రెస్ట్ అయితే పక్కా పెరిగింది.